నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ వెళ్తున్నాయి. మొత్తానికి విజయ్ సీఎం అవుతాడా లేదా, విజయ్ అనే నేను పదం వినిపిస్తుందా లేదన్న దగ్గర నుంచి మొత్తానికి బల నిరూపణ కూడా అయిపోయింది. పూర్తి బలంగా అయితే విజయ్ ఉన్నాడు. సో మొత్తానికి అక్కడ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కూడా చాలా రసవత్తరం కింద మారుతున్నాయి. విజయ్ తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలు కావచ్చు, చాలా పెద్ద వైరల్ కింద మారుతుంది. దేశవ్యాప్తంగా తమిళనాడు వైపే విజయ్ ఏం చేయబోతున్నాడు ఏంటి ప్రతి స్టెప్ మీద చాలా క్షుణ్ణంగా అయితే అందరు చూస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? మీరు అన్నట్టుగా అసలు విజయ్ నెగ్గుతాడా అనుకుంటే నెగ్గి చూపించాడు. సరే 118 మార్కు రాలేదు కానీ 108 తెచ్చుకున్నారు. 108 తెచ్చుకున్నాక తను ఒకటి రిజైన్ చేయాలి కాబట్టి 107 అనుకున్నాం. 107 అనుకుంటే బల నిరూపణకు వచ్చేసరికి 106 అయింది. అది ఆ శ్రీనివాసన్ సేతుపతి హైకోర్టు నిలిపేసింది. సో దాని మీద అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాక నిన్న ఓకే చెప్పింది సుప్రీంకోర్టు. హైకోర్టునే యాక్చువల్గా ముట్టికాయలు వేసింది. ఈ మధ్యలో ఫస్ట్ ఆపన్నహస్తం ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చినప్పుడే మనం చెప్పాం కాంగ్రెస్ది తీసుకోకుండా ఉంటే బాగుంటుందని. సో కాంగ్రెస్తో పాటు సిపిఐ సిపిఎం కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, తర్వాత వీసీకే కావచ్చు, అంటే తిరుమావళవన్ పార్టీ, వీళ్ళందరూ మద్దతు ఇచ్చారు. చాలా డ్రామా జరిగింది. హైడ్రామా మధ్య అయ్యాక తర్వాత నిన్న బల నిరూపణ టైంలో మొన్న ఆల్రెడీ మురుగన్ నాయకత్వంలో 30 మంది చీలిపోయారు. అంతకుముందు వాళ్ళు పాండిచేరిలో రిసార్ట్స్లో పెట్టారు. సో వాళ్ళు ఎడప్పాడిని కాదనుకుని ఇతనితో ఉన్నారు. సో ఉన్నాక వీళ్ళు మేము ఎన్డీఏలో లేము, మేము మీకు మద్దతు తెలుపుతామన్నారు. మొన్న విజయ్ వెళ్ళి మాట్లాడాడు, వాళ్ళని కలిశాడు, మాట్లాడడం అయింది. నిన్న వాళ్ళు ఐ థింక్ 28 మంది ఎంతమంది మద్దతు తెలిపారు. సో 144 మంది ఎమ్మెల్యేలతో విజయ్ నిన్న బల నిరూపణ చేసుకున్నాడు. స్ట్రాంగ్గా అంటే ఏమనాలి, సాలిడ్గా ఎమ్మెల్యేలు ఉండడంతో ఆయన ముఖ్యమంత్రిగా హ్యాపీగా 5 ఏళ్ళు కొనసాగొచ్చు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన వింతల్లో ఏంటంటే, ఒకటి మొట్టమొదట డిఎంకే ఎత్తుకున్న అస్త్రం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది, మీరు సనాతన ధర్మాన్ని ఇది ఏమనాలి లేకుండా చేయాలి, అంటే మానవాళిని విచ్ఛిన్నం చేసే సనాతన ధర్మాన్ని మీరు నాశనం చేయాలి అని చెప్పాడు. అంటే జనాలు ఏమంటున్నారంటే, ఇవాళ మీరు తమిళనాడులో చూసే సోషల్ మీడియాలో ఒక్కొక్కడు ఆడుకుంటున్నాడు. మొన్న ఉదయనిధి స్టాలిన్ ఫోటోలని వాళ్ళు కాళ్ళతో తొక్కి తిట్టారు చాలామంది, యూత్ కూడా. అంటే ఒక సనాతన ధర్మాన్ని ఆ రోజు ఏదైతే నువ్వు విచ్ఛిన్నం చేయాలన్నావో యాక్చువల్గా డిఎంకేకి పవర్ ఇవ్వడం మానేశారు. ఏ తిరుపుర కొండ్రం నువ్వు దీపం వెలిగించనివ్వకుండా చేశావో స్టాలిన్, నిన్ను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా చేశారు. అయినా ఇతనికి బుద్ధి రాలేదు. రేపొద్దున డిఎంకే పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ఉదయనిధి స్టాలిన్ అనే అందరూ అంటున్నారు. అయితే ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, ఇవాళ విజయ్ మీరు కనుక గమనిస్తే అతను 2 మతాలు పాటిస్తాడు. ఒకటి క్రిస్టియానిటీ, బికాజ్ బాప్టిజం తీసుకున్నాడు కాబట్టి క్యాథలిక్ అతను. సో రెండోది, అతను తల్లివైపు హిందూ ధర్మాన్ని కూడా పాటిస్తాడు. సో గుళ్ళకు కూడా వెళ్తాడు. మీరు కనుక గమనిస్తే ఈయన సనాతన ధర్మాన్ని ఏమంటే లేకుండా చేయాలన్నాడు. ఆయన బొట్టు పెట్టుకుని అసెంబ్లీకి వస్తున్నాడు, చిన్న నల్ల బొట్టు పెట్టుకుని. అది దిష్టి చొక్కో లేకపోతే ఏమంటారు కందృష్టి లేకుండానో నాకు తెలియదు, కానీ ఆ బొట్టు పెట్టుకోకుండా చేయగలవా ఎవరు ఉదయనిధి అని అడుగుతున్నాం. రెండోది, ఉదయనిధి ఏమన్నాడంటే, మా ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాము, కాలేజీలో నువ్వు నాకు సీనియర్వి, రాజకీయాల్లో నేను నీకు సీనియరు, అంటే నువ్వు డిఎంకే చెప్పేది లేకపోతే మేము చెప్పేది వినాలి అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పాడు. కానీ ఉదయనిధి గమనించాల్సింది ఏంటంటే, 70 ఏళ్ళు నీ తాత, ఇప్పుడు నీకు 48 ఏళ్ళు, కనీసం నువ్వు ఒక ఆల్మోస్ట్ 45 ఇయర్స్ నువ్వు రాజకీయాలు నీ తాతతో చూసావుగా, నీ తండ్రితో చూసావుగా. నీకు రాజకీయం అంటపడడం పెద్ద గొప్ప ఏం కాదు, అసలు దాని గురించి ఆలోచించక్కర్లా. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో పుట్టి పెరిగావు, అందులో మునిగి తేలావు, పార్టీని ముంచావు. కానీ ఇక్కడ టీవీకి అలా కాదు, అంటే విజయ్ అలా కాదు. విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, నేర్చుకుంటాడు, ఖచ్చితంగా నేర్చుకుంటున్నాడు. సో అందుకని నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడి ఉండాలి, ఓకే విజయ్ కొత్తగా వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి, నువ్వు 6 నెలలు ఆగుతావని నీ తండ్రి చెప్పాడు కదా, మరి ఎందుకు తొందరపడుతున్నావు? యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ కదా వాట్ హీఈస్ గోయింగ్ టు డూ అనేది. సో నువ్వు అంత తొందరపాటు నీకెందుకు? అసలు నువ్వెంత హుందాగా మాట్లాడాలి, ఇంకా బచ్చా మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఇంత రాజకీయ అనుభవం ఉన్నవాడు ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడాలి. విజయ్ ఇవి ఉన్నాయి మన ముందు, మా ప్రభుత్వం ఇవి చేసింది,
ఇవి చేయాల్సినవి ఉన్నాయి. సో నువ్వు గో హెడ్, నువ్వు బాగా చేస్తావని ఆశిస్తున్నావు అనాలిగా. అట్లా కాకుండా నువ్వు ఇలా మాట్లాడటంలోనే నీ రాజకీయ అనుభవం అనేది ఎంత శూన్యం అనేది అర్థమైంది. అది ఇక్కడ అదే కాకుండా విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా సంచలనం కింద మారుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఏదైతే గుడులు కావచ్చు, బడులు కావచ్చు, వీటి దగ్గర మద్యానికి సంబంధించిన షాపులు కావచ్చు, లేదా మద్యం కొనుక్కునే వారి వయసు కావచ్చు, దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఫస్ట్ విజయ్ తీసుకున్నది నిర్ణయం ఏంటంటే టాస్మాక్ అంటే ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉంటాయి కదా, అవి 717 దుకాణాలని మూసేయమన్నాడు. ఎందుకు మూసేయమన్నాడు? బళ్ళ దగ్గర, గుళ్ళ దగ్గర, తర్వాత బస్ స్టాండ్ల దగ్గర ఉండేవి. అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు, మహిళలకు ఇబ్బంది కలిగించకూడదు. ఎందుకంటే మహిళా రక్షణ మీద కూడా ఆయన దృష్టి పెట్టాడు. ఆయన సైన్ చేసిన ఫైల్లో అది కూడా ఉంది, 3 ఫైల్స్ సైన్ చేస్తే. సో అందుకని ఇవి ముందు మూసేయమన్నాడు. దీని మీద ప్రతిపక్షం విరుచుకుపడింది. ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఉంది, మాకు తెలియదా, ఏదో మాట్లాడారు వాళ్ళు. సరే ఏది ఏమైనా ఇతను చేయగలిగాడు కదా. మీకు తెలుసో లేదో 2025కి రిజిస్ట్రేషన్స్ తర్వాత హైయెస్ట్ ఎంత 48,000 చిల్లర కోట్లు మద్యం మీద వచ్చింది రాష్ట్రానికి ఆదాయం. ఆల్మోస్ట్ 49,000 కోట్లు అనుకోండి. ఎంత దారుణం కదా. అసలు మీరు వెళ్ళి చూస్తేనండి అక్కడ ఈ కుప్పాలు అంటారు, అంటే ఈ పాపం పేదవాళ్ళు ఉంటారు కదా, అసలు ఆడవాళ్ళు పడతారండి కష్టాల, మొగాళ్ళు తాగేసి వచ్చి మనం చాలా బాధపడతాము చూసి. అంటే తాగటం అనేది ఒక లిమిట్ వేరు, ఏదైనా కూడా అలా కాదు. వీళ్ళు కష్టపడి సంపాదించుకుని తెచ్చుకుని డబ్బులు కూడా వాళ్ళు లాగేసుకుంటారు. మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం కదా జగన్ టైంలో 30,000 మంది ఆల్మోస్ట్ చనిపోయారంటే ఎన్ని పుస్తెలు తెగిపోయి ఉంటాయి, అంటే జే బ్రాండ్స్ తీసుకొచ్చి. అందుకని ఇవాళ విజయ్ చేస్తున్న పని నిజంగా చాలా మంచి పని అండి. ముఖ్యంగా అతను ఇంకొకటి ఏం ఆలోచించారంటే, మీరు వయసు గురించి అన్నారు కదా, 21 ఏళ్ల లోపు వాళ్ళకి మీరు మద్యం అమ్మద్దు అని ఈ మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అధికారులకి, సిబ్బందికి కూడా చెప్పాడు. యూ హ్యావ్ టు వెరిఫై దేర్ ఏజ్ మస్ట్ అండ్ షుడ్గా. ఇది చాలా మంచి నిర్ణయం, ఎందుకంటే జెన్జీ కిడ్స్ అతనికి ఓట్లేశారు. సో జెన్జీ కిడ్స్కి అతను ఏం చెప్పాడు, ముఖ్యంగా టీవీకేకి సంబంధించి కార్యకర్తలకు ఏం చెప్పాడు అతను, మందు చిందు పనికిరాదు, మీరు బ్యానర్లు కటౌట్లు పెట్టాలి కాదు, అంటే రప్పరప్ప రాజకీయాలు చేయొద్దు అని చెప్పాడు. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం, రోడ్డు మీద ఒక మేకనో గొర్రెనో చంపి వీళ్ళు చాలా వీరంగం చేశారు. సో హీఈస్ అబ్జర్వింగ్ దట్. ఇది నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, అంటే మొత్తం వైసీపీ వాళ్ళందరూ వెంటనే రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవటం వల్లే విజయ్ గెలిచాడు, విజయ్ ఎవరి బాటలో నడుస్తున్నాడు, జగన్ బాటలో నడుస్తున్నాడు అని అన్నారు కదా. అన్నప్పుడు టీనగర్ ఎమ్మెల్యే ఆనంద్ అని ఉన్నారు, ఆయన ఏమన్నాడు, అక్కడెక్కడో ఒక పార్టీ వాళ్ళు వేరే రాష్ట్రంలో ఏదో ఒక వ్యక్తి ఫోటో పెట్టుకుని విజయ్ గెలిచాడు అంటున్నారు. మరి ఒకవేళ అతని ఫోటో పెట్టుకుని గెలిస్తే అతను కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు తెచ్చుకోలేకపోయాడు, 11 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యాడు అని అడిగారు. ఎందుకంటే చెప్పుతో కొట్టాలా. రెండోది, సరేనయ్యా నీ బాటలోనే ఈయన నడుస్తున్నారు, మరి ఇవాళ కార్యకర్తలను ఆయన కంట్రోల్ చేశాడుగా, మరి మీరు చేశారా ఎప్పుడైనా? చేశారా? రెండోది, ఇవాళ మద్యం మీద ఆయన దృష్టి పెట్టాడు. మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తామని, నెక్స్ట్ మీరు విడతల వారీగా అని జే బ్రాండ్స్ తీసుకొచ్చి మీరు స్పిరిట్తో ఏదో తయారు చేసి 30,000 మంది ప్రాణాలు తీసి ఇంతమంది ఆడవాళ్ళకి పుస్తలు తెంపి, మరి ఇదా మీరు మీ బాటలో వెళ్తున్నాడా విజయ్ ఇవాళ? ఇప్పుడు రోజాని వచ్చి మాట్లాడమనండి, ఇప్పుడు వీళ్ళందరినీ ప్రెస్ మీట్లు పెట్టమనండి, అది మనం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఒక మాట మాట్లాడే ముందు తొందరపడకూడదు. ఏదో జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడేట కదా, సూచనలు ఇచ్చేట కదా విజయ్కి. జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఉందా? ఫోన్ నంబర్ అంటే ఫోన్ అప్పు తీసుకున్నాడో లేదా అడుగు తీసుకున్నాడో నాకు తెలీదు, మరి ఎక్కడైనా తీసుకుని మాట్లాడాడేమో. మరి ఇంకోటి ఏంటంటే సూచనలు ఇచ్చాడు, నాకు అక్కడ అర్థం కాలే ఏ సూచనలు ఇచ్చాడు అంటే, బూతులు మాట్లాడు, తర్వాత నువ్వు ప్రతిపక్షాన్ని ఏడిపించు, ఆడవాళ్ళని నువ్వు హెరాస్ చేయని చెప్పాడా? అలాంటివి చెప్తే వినట్లేండి, విజయ్కి తెలుసు, విజయ్ కొంచెం సంస్కారం ఉంది మనకు తెలిసి. సో మొత్తం మీద ఇవాళ తమిళ రాజకీయాలు సంచలనంగా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, సోఫా రాజకీయాలు. ఇవాళ పుష్ప అనేది ఇవాళ నిన్న తమిళనాడు అసెంబ్లీలో పుష్ప సీను గుర్తు చేశాడు ఉదయనిధి స్టాలిన్. ఏంటి ముఖ్యమంత్రి గారు
ప్రతిపక్షాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకంటే ముందు సోఫాలు వెళ్ళాయట అని దాని మీద ఆ పార్టీలు వివరణ కూడా ఇచ్చాయి. ముఖ్యమంత్రి వస్తున్నారని మేము కొత్తగా సోఫాలు కొన్నాము, 1-2 కాంగ్రెస్ అండ్ ఇంకొక పార్టీ ఏదో. సో ఇది నిన్న రచ్చ అయింది. సో మొత్తానికి సుకుమారు, అల్లు అర్జును, ఒక పుష్ప, ఇది మాత్రం వదలట్లేదు. పుష్పలో ఉండే ఆ సోఫా సీన్ నిన్నను ఉదయనిధి స్టాలిన్ గుర్తు చేశాడు. సో ఇది జరుగుతున్నది. మొత్తం మీద తెలుగు సినిమా అనేది తమిళ అసెంబ్లీలో చర్చకు కారణమైంది, ఒక రాజకీయ నాయకుడిని నిలబెట్టింది. చూద్దాం మేడం, ఖచ్చితంగా జగన్ విజయాన్ని చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఒక 2-3 రోజుల్లోనే జీవితాంతం జగన్ నేర్చుకోవాల్సినంత సబ్జెక్ట్ అయితే ఇచ్చేసాడు. సో మొత్తానికి జగన్ నేర్చుకుంటాడు లేదనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.